అందరికీ నమస్తే. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. శివాజీ చెప్తుండు, నటుడు చెప్తుండు, హీరోయిన్లు అంట డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలన్నట. బట్టలు వేసుకునేటప్పుడు జరంత జాగ్రత్తగా వేసుకోవాలి, కాలం బాగలేదు అని కొద్దిగా మంచి బుద్ధులు చెప్పబోయింది. కానీ ఏం చెప్పిండు అయితే ఈయన చెప్పే ముందర నాకు ఒక సాతరం గుర్తొచ్చింది. సాతరం చెప్పినాక ముచ్చట చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్ప. అయితే ఒక దొరసాను అన్నమాట. ఎందుకంటే దొరసాలు ఉంటుంది కదా, ఇప్పుడు ఈ కాలంలో దొరసాలు లేరు. కానీ ఒక దొరసాను అమ్మంట తానం చేసి ఆ ఇల్లిమే నిలబడదట. ఇల్లిమే నిలబడి ఆ నెత్తాన్ని తీరబోసుకొని ఇగో ఇట్టా 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 అంటారు కదా, ఇట్లా దులుపుకుంటారు కదా, ఇట్టా 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 దులుపుకుంటా ఇల్లు కొసకొచ్చిందంట. ఆ కిందంగానంట ఒక ఆయన గట్టినే ఆ పసలు కాస్తాయనో ఏమో పొద్దుగా పసలు కొట్టుకొని మళ్ళీ దొడ్లోకి తీసుకొస్తాప్పుడంట ఆ పైకాయ చూస్తున్నట. పైకాయ చూస్తుంటే ఆ దొరసానమ్మ కింద పడతాడు కొడతాడు, ఎందుకంటే కిందికాయ వస్తుందంట. ఆమె ఏమైనా నెత్తి సోకు మీదనే ఉన్నది కానీ మరి కిందికి పడితే జారి పడతా తెలుస్తలేదు. ఏం చెప్పాలి ఈయన చెప్తే, అమ్మ కింద పడేవమ్మ జాగ్రత్త అని చెప్పాలి. కానీ జర వీడు కష్టపోతా పడేపోను జర చదువుకోలేదు కాబట్టి ఏం చెప్పినట్టు అంటే, ఓ దొరసానమ్మ ముద్దుగానే ఉన్నావు కానీ ముడ్డిగా కింద పడేవు అని చెప్పినట. ముద్దుగానే ఉన్నావు కానీ ముడ్డిగా పడేవు జర జాగ్రత్త అని చెప్పినట. ఎమ్మడే కిందికి వచ్చి కొడుక నన్ను ముడ్డిగా పడేవంటావా, నన్ను మురికి మాట అంటావా అనుకొని ఆయన మీద కేసు పెట్టి దెబ్బలు కొట్టిందట. ఏం చెప్పాలి, వాస్తవానికి ఆమె గురించే చెప్పిండు. అమ్మ జాగ్రత్త కింద పడేవని చెప్పాలి కానీ వాళ్ళ లాంగ్వేజ్లో ఆడి చెప్పిండు. గచ్చనేకి శివాజీ ఏం చెప్పిండు ముచ్చటంటే, మీరు డ్రెస్సింగ్ సెన్స్ కరెక్ట్ వేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, బట్టలు నిండు బట్టలు కట్టుకోవాలి అని చెప్పిండు. కానీ చెప్తే ఏం చెప్పిండంటే సామాన్లు జాగ్రత్త అని చెప్పిండు. ఈ మధ్య కాలంలో సామాన్లు ఉండాలి ఆయన చేయ అనేది ఒకటి వచ్చింది కదా, అగో గసోడి ముచ్చట ఏం చెప్పిండంటే జర సామాన్లు సాటుకు పెట్టుకునే ఉపాయం చేయరు, బయట పెట్టుకునే ఉపాయం చేయకూరు అని చెప్పిండు. అనేసరికల్లా ఇక చాలా మంది చాలా రకాల బీనియర్లు అంతా సీరియస్ అయ్యి ఏమయ్యా నువ్వు గిట్ట మాట్లాడతావు గట్ట మాట్లాడతావు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కేసు అయిందట. కేసు అయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పిండట. సారీ కూడా చెప్పిండు. అంటే ఈయన మధ్యలో అది కోర్టు సినిమానా ఏదో క్యారెక్టర్ ఉండే కదా, మంగబూతో ఉండే కదా, ఆ క్యారెక్టర్కి వెళ్ళి ఇంకా బయట పడినట్టుండు. ఆ సినిమాలు కూడా గిసోంటి డైలాగులు అన్నీ కొడతా ఉంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే సార్, నీకు కాదంటలేదు. కానీ దాన్ని చెప్పే పద్ధతిగా చెప్తే బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు ముద్దుగానే ఉన్నావు ముడ్డిగా పడేవంటే ఓనికైనా కొమ్మొస్తుంది. అమ్మ మధ్యనే ఉన్నా కానీ జారిపడేవమ్మ జాగ్రత్త అంటే అదొక బాగుంటుంది. నీవు చెప్పకాడికి చెప్పినావు కానీ జర సామాన్ల ముచ్చట అంతా ఈ కారం తప్పిన ముచ్చట చెప్పసరికల్లా మరి చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయంట. జరవమ్మ కానీ మెసేజ్ ఇచ్చే బుద్ధి ఉంటే దాన్ని ఇచ్చే రకంగా ఇవ్వాలి. కానీ ఎట్టాగు నేను చిన్నపాటి యాక్టర్నే, లేకపోతే నాకు రాజకీయంగా అట్ట ఉన్నది నేను ఏది మడితే కాదు మాట్లాడతానంటే అది నడిచే ఉపాయం కాదు. మంచిదే నువ్వు చెప్పింది కానీ చెప్పే పద్ధతి అనేది ఏదైతే ఉందో ఇంకో గదంట బాగలేదంట. అందుకోసమనే మళ్ళీ సారీ కూడా చెప్పిండు. మరి మాట్లాడాలి ఎందుకు, సారీ చెప్పించుకోవాలి ఎందుకు శివాజీ?